నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా పద్మావతి. గురుగారు, శ్రీరామనవమి మనకి రాముల వారి కళ్యాణం అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది పానకం. అయితే దీంతో పాటుగా ఇంకొకటి స్వామివారి తలంబ్రాలు. అయితే కళ్యాణం అయిన తర్వాత తలంబ్రాలు అనేవి ప్రతి ఒక్కరికి పంచడం అనేది జరుగుతుంది. ఇక్కడ నాదో ప్రశ్న అండి, మనకి అక్కడ కళ్యాణంకి వెళ్ళి ఇప్పుడు టెంపుల్స్లోకి వెళ్ళి అందరితో పాటు చూడాలి చేయాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుతం సిచ్యువేషన్లో చాలా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, మనకి కనిపించదు. కాకపోతే ఇలాగే మన ఇంట్లోనే మనము చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవచ్చు, దీంతో పాటుగా కళ్యాణం తర్వాత మన చేతికి అందే తలంబ్రాలు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నూతన వధూవరులుగా మారబోతున్న వారికి వీటిని వారి కళ్యాణ తలంబ్రాల్లో కలుపుకొని ఇరువురు నెత్తి మీద వేసుకోవాలి అని అంటారు. సో ఇలా వేసుకోవడం వల్ల ఎటువంటి ఫలితాలు దక్కుతాయి అంటారు? తప్పకుండా అమ్మా. శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం అంటే ప్రపంచంలో నెంబర్ 1 అందరికీ తెలిసిన పండగ అనమాట. ఇప్పుడు రుక్మిణి కళ్యాణం అంటే కొంతమందికే తెలుసు, రాముల వారి కళ్యాణం అంటే ఇంకా అందరికీ తెలుసు అనమాట. రాముడు అంటే అంత ప్రేమ అందరికీ. రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. అంటే ధర్మాన్ని అంతటినీ కూడా తీసుకొచ్చి ఒక పోతగా పోస్తే ఆ వచ్చేటటువంటి రూపమే శ్రీరామచంద్ర ప్రభు. ఏమన్నాం? ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధ పద్మాసనస్థం పీతం వాసోవసానం నవకమలదళ స్పర్ధినేత్రం ప్రసన్నం వామాంకారూఢ సీతా ముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకార దీప్తం దదత మురజటామండలం రామచంద్రం. అలా నారచీరలు బట్టలు వేసుకుని ముడి వేసుకొని జటామండలాలను వేసుకొని ఆ రామచంద్ర ప్రభు ధనస్సు పట్టుకొని వెళ్తుంటే ఆయన కళ్ళు చూస్తే నీ కళ్ళల్లాగా ఏమన్నారు? నవకమల దళస్పర్ధి నేత్రం ప్రసన్నం అన్నారంట. అప్పుడే వికసించినటువంటి పువ్వు కళ్ళు ఎలా ఫ్రెష్గా ఉంటాయో అంత ఫ్రెష్గా ఉంటుందంట. మందస్మిత వదనంతో ఉంటాడు. రాముడికి మాయ తెలియదు, అమాయకుడు అనమాట. అటువంటి రామచంద్ర ప్రభువు యొక్క జన్మదినోత్సవం అనమాట ఈ శ్రీరామనవమి అంటే. అలాగే ఆయన పుట్టినరోజే కాకుండా మళ్ళీ ఆయన పెళ్లి రోజు కూడా అనమాట. మరి సీతమ్మ తల్లి ఆమె లక్ష్మీ తల్లిగా వచ్చింది. అయ్యో నిజ ఆమె అంటే భూమిలో జనక మహారాజుకు దొరికింది, పెట్టిలో ఎవరికి పుట్టలేదు. రామచంద్ర ప్రభువు కూడా ఆయన అశ్వమేధాయాగం చేస్తే ఆమె విష్ణుమూర్తి తానే నేను పుడతానని చెప్పేసి యజ్ఞపురుషుడు వచ్చి పాయసాన్ని అందిస్తే ఆ పాయసాన్ని తాగితే వీళ్ళంతా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అంటాం. కైకేయి సుప్రజ ఈ యొక్క సుమిత్ర ఈ వీళ్ళంతా కూడా తాగడం వల్ల స్వామివారు అక్కడ ప్రకటమయ్యారు. రామచంద్ర ప్రభు శంకుచక్రాలు వాళ్ళు. ఇదంతా మాయ. రామ కథ ఒక మాయ. కానీ రాముడు మాత్రం మాయగాడు కాదు. రాముడు మాత్రం మంచోడు అనమాట. మంచి రాముడు మంచి బాలుడు అని పేరు అక్కడి నుంచే వచ్చింది. ఇకపోతే రామచంద్ర ప్రభు ఏం చేస్తాడు చూద్దాం. పండగ అనగానే మనకి ప్రసాదాలు పెడతారని గుళ్ళకి వెళ్తాం. నేను కూడా చిన్నప్పుడు అలాగే వెళ్ళేవాడిని. కాబట్టి శ్రీరామనవమి అనగానే మనకు పానకం ఇస్తారని చక్క పెసరపప్పు పెడతారు. అయితే విచిత్రం ఏంటంటే ఏ పండగకైనా ఎక్కడైనా సరే ప్రసాదం కొంత పెడతారు, రెండోసారి అడిగితే తిడతారు. అయితే రామచంద్ర ప్రభు యొక్క పండగ రోజున ఎవడు ఎన్ని గ్లాసులు తాగితే అన్ని గ్లాసులు, ఎన్ని పెసరపప్పులు కాస్తే అన్ని పెసరపప్పులు పెట్టేవారు. నేను ఫుల్గా తినేసేవాడిని, తర్వాత మోషన్స్ పట్టుకుంటాయని నాకు తెలియదు. ఆ విధంగా శ్రీరామచంద్ర ప్రభు యొక్క పానకం అంటే పిల్లలకి అందరికీ మమేకమైపోతారు పెసరపప్పుతో. ఇదొకటి నెంబర్ 1. నెంబర్ 2 మన రామప్రభు నువ్వు అన్నట్టుగా ఈ రాముడి కళ్యాణం ఉంది అని అనగానే 6 నెలల నుంచి 3 నెలల ముందు నుంచి కూడా ఆడవాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే ఒడ్డు గింజలను ఒలుస్తారు. రామ రామ అంటూ రామనామం చేసుకుంటూ శ్రీరామ రామ రఘునందన రామ రామ శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ శ్రీరామ రామ రణకర్కశ రామ రామ శ్రీరామ రామ శరణం భవ రామ రామ అంటూ ఆ రామప్రభు నామాన్ని జపిస్తూ ఈ యొక్క ఒడ్డు గింజలు ఉంటాయి కదా మడికట్టుకుని స్నానం చేసి శుద్ధిగా అవన్నీ కూడా ఒలిచేసి ఇవన్నీ కూడా భద్రాచలం పంపిస్తారు కళ్యాణానికి. మొత్తం భారతదేశం అంతా కూడా మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా. అప్పుడు ఆ రామప్రభు యొక్క కళ్యాణాలకి ఆ ముత్యాలు మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వం, అక్కడేమో చంద్రబాబు నాయుడు గారు మనకి ఒంటిమిట్ట ఆంజనేయ రామచంద్రుడి కళ్యాణం అక్కడ చేస్తున్నాం, ఇక్కడేమో మనం భద్రాచలం తెలంగాణకు చేస్తున్నాం. వీళ్ళు పట్టు వస్త్రాలు పట్టుకెళ్తారు రేవంత్ రెడ్డి గారు. వీళ్ళంతా కూడా పెట్టుకెళ్ళి చక్కగా ఆ పట్టు వస్త్రాలు స్వామివారికి సీతమ్మ తల్లికి సమర్పిస్తారు.
అంటే ప్రభుత్వం తరపున ప్రభుత్వమే వచ్చి పట్టు చీరలు అవి గెస్ట్ అనమాట, అది ఆనర్ అది రామచంద్ర ప్రభువుకి. ఎందుకని రామదాసు ఆ సిస్టమ్ని తీసుకొచ్చాడు, తానీషా ప్రభు తీసుకొచ్చి ఆ బట్టలు పెట్టడము, ఆ తర్వాత ఆ కళ్యాణంలో చక్కగా రాముడి తరపు కొంతమంది డివైడ్ అయిపోయి ఆయన కట్న కానుకలు చదువుతారు, కొంతమంది ఏమో సీతాదేవి ఈ డివైడ్ అయిపోయి సీతాదేవి కూడా ఆమెకి కట్న కానుకలు ఇస్తారు. ఇక సీతాదేవి ఆ రోజు దగ మెరిసిపోయే డ్రెస్సులు వేస్తారు. ఇదిగో ఇప్పుడు నువ్వు కట్టుకున్న వంకాయ రంగులో ఆ కలర్లో బ్రహ్మాండంగా ఉంటుంది సీతమ్మ తల్లి. ఆ విధంగా రామప్రభువు సీతారామచంద్రుల కళ్యాణం అంటే ప్రజలందరికీ ఇష్టం. ఇది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు నువ్వు అన్నట్టుగా ఈ యొక్క సీతారామచంద్ర ప్రభు యొక్క కళ్యాణంలో ఉన్నటువంటి ఆ యొక్క తలంబ్రాలను తీసుకెళ్ళి వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పుడు ఆ తలంబ్రాల్లో కలుపుకుంటే చాలా శుభం. అంటే విడాకులు రావు, కొట్టుకోవడాలు ఉండవు, ఏమీ ఉండవు. కారణం సీతమ్మ తల్లి ఏం చేసింది, శ్రీరామచంద్ర అడుగు జాడల్లో నడిచింది ఆమె. రామప్రభు ఏది చెప్తే అది రామచంద్రుడు. అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎలాంటి అనుబంధం అనుకుంటున్నావు? శ్రీరామచంద్రమూర్తి ఇలా కూర్చొని ఇలా ఉయ్యాలు ఊగుతూ ఉంటాడు ఎన్టీ రామారావు అవకాశ సినిమాలో. వెళ్తుంటే అంజలీదేవి సీతాదేవిలాగా వస్తుంది, ఈయన్ని డిస్టర్బ్ చేయకూడదు పడుకున్నారని ఇలాగ గజ్జలు సౌండ్ చేయకుండా చీర ఇలా పట్టుకుని స్లోగా నడిచొస్తుంది. దగ్గరకు రాగానే స్వామి ఎన్టీ రామారావు గారు ఏమంటాడు, ప్రేయసి అని పిలుస్తాడు. సీత అని పిలవగానే ఆయన అడుగుద్ది, నేను వచ్చాను నీకు ఎలా తెలిసిపోయింది స్వామి అని అంటే, ప్రేయసి తను నా దగ్గరకు రాగానే హృదయం దాని అంతరికి అది స్పందిస్తుంది అన్నది రామచంద్ర ప్రభు యొక్క ఇది. ఏనాడు కూడా సీతమ్మ తల్లిని ఎప్పుడు కూడా ఒక పల్లెత్తు మాట అనలేదు, ఒక పరుషంగా మాట్లాడలేదు, ఆమె భావాలకు రెస్పెక్ట్ ఇచ్చాడు. అందువలన ఈ సీతారామ కళ్యాణం రోజున అందరూ కూడా దేవాలయానికి వెళ్ళి క్రౌడెడ్ చేయకూడదు. అందరూ జనం వెళ్ళిపోయి తొక్కేసి రాట్లో భద్రాచలం వెళుతున్నారు, ఇది చాలా తప్పు. ఎందువల్లంటే వెళ్ళడం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళడం వేరు. ఇప్పుడు అది ఆ రోజు కళ్యాణం మేము చూసేయాలంటే టీవీలు వచ్చినాయి, ఆ కాలంలో లేవు కాబట్టి గుడికి వెళ్ళేవారు అందరూ. ఇప్పుడు టీవీలు ఉన్నాయి, టీవీ ముందు మీకు వస్తున్నాయి, ఏంటి ఆతృత? వెళ్ళేసి అలాగా వాళ్ళు ఇలాగ మంగళసూత్రాలు అవన్నీ ఇలా చూపిస్తుంటే అక్కడ దగ్గర నుంచి వస్తే ఏమన్నా స్పెషల్గా శక్తులు ఏమన్నా వస్తాయా? తప్పు. ఎందువల్లంటే వెళ్ళండి, అక్కడ ముసలి వాళ్ళు ఉంటారు, తర్వాత వికలాంగులు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తొక్కిసలాట్లు జరుగుతాయి. జనం వీలున్నంత వరకు మనం క్రౌడ్ని తగ్గించాలి. కాబట్టి ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి కదా, పందిర్లేసి ఎక్కడికక్కడ డైల్యూట్ చేస్తున్నాం మనం. ఏ వీధిలో ఆ వీధికి పండగలు జరుగుతాయి. అలా నువ్వు అడిగినట్టుగా ఇంట్లోనే మనం రామచంద్ర ప్రభు యొక్క కళ్యాణం మనం చేసుకోవచ్చు. ఎలాగా చక్కగా 2 కలశాలు పెట్టుకోవాలా, పెట్టుకొని ఇక శుభ్రంగా స్నానాలు చేసేసి మనం స్వామివారికి కొత్త బట్టలు, అమ్మవారికి చీర అది పెట్టేసి కళ్యాణానికి మనకి ఏం చెప్తామంటే సంకల్పం కాకుండా మహాసంకల్పం అన్నమాట. అతుల సుతుల రసాతల ఇలా లోకాలన్నీ ఉంటాయి. అవన్నీ కూడా రామచంద్ర ప్రభు యొక్క గోత్రం కోసమే ఫైటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా భద్రాచలం గుళ్ళో వాళ్ళు రాముడు ఈ గోత్రం వాడని అంటే మిగతా వాళ్ళు ఇంకోటని, ఇలా ఇవన్నీ పాలిటిక్స్ అనమాట. కాబట్టి మనం అవన్నీ లేకుండా ఇంట్లో చక్కగా ప్రొద్దున్నే లేచి ఈ కళ్యాణ మంత్రాలు మనకు ఉంటుంది. రాముని యొక్క అష్టోత్తరాలు, సీతాదేవి యొక్క అష్టోత్తరాలు చదువుకోవచ్చు. అలాగే మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీకు సిస్టమ్ తెలుస్తుంది, చీరలాగా అడ్డు పెట్టుకోవడం ఇవన్నీ కూడా అలాగే పెట్టి స్వామివారికి జీలకర్ర బెల్లం అమ్మవారి పేరు మీద ఈ స్వామివారి పేరు మీద మనం తల మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టుకొని పెళ్ళి అంటే వేదమంత్రాల సాక్షిగా అంటే, ఇప్పుడు వేదమంత్రాలు అంటే ఏంటి? రామనామమే వేదమంత్రం, వేదమంత్రాల సారం. శ్రీరామ రామ రామ శ్రీరామ రామ రామ అని చెప్పి ఇది శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. రామనామం చేస్తే ఎంత శక్తి వస్తుందో, విష్ణు సహస్రం చేస్తే ఎంత శక్తి వస్తుందో. రామ 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 అని ఒక శ్రీ అనేటటువంటిది ముందు పెడితే శ్రీ రామ 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 లేదా సింపుల్గా రామ అనేటటువంటివి చదివితే విష్ణు సహస్రనామాలు స్తోత్రాలు చదువుతాం చూసావా, అలాంటివి 1000 సార్లు చదివినటువంటి ఫలితం. సహస్ర అంటే 1000 అంటే 1000 అంటే 1000 అని కాదు, అనంతం అని అర్థం. నామ తత్తుల్యం అంటే దాంతో సమానము అని. అంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క రామనామము తారక మంత్రం అంటారు. దీన్ని చదివితే విష్ణు సహస్రాలు 1000 లక్షల సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి ఇంట్లో కూర్చొని ఆ రోజున పెసరపప్పు పానకం, వడపప్పు పానకం అవన్నీ కూడా తయారు చేసుకొని ఇంట్లో స్వామివారికి ప్రసాదం చేసి కొబ్బరికాయ కొట్టుకుంటే చాలమ్మ. తర్వాత మనం దేవాలయం ఖాళీగా అయినప్పుడు వెళ్ళొచ్చు, మర్నాడు వెళ్ళొచ్చు. అవన్నీ ఆ క్రౌడెడ్లో వెళ్ళకూడదు, తప్పకుండా ఇది పాటించాలి. ఈ విధంగా ఆ రామచంద్ర ప్రభువుది చేస్తే మీకు
ఇంట్లో వాళ్ళందరూ కూడా తలంటు స్నానం చేసుకొని చక్కగా రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం వస్తే, ఆ రాముడి అనుగ్రహం వస్తే ఇక నీకు అడ్డు లేదు. ఇక రామబాణానికి తిరుగులేదు. రాముడి కంటే ముందు రామ తారక మంత్రం ఉంది. రాముడు పుట్టకముందే రామ మంత్రం ఉంది. ఆ రామమంత్రాన్ని పరమేశ్వరుడు జపించేవాడు. ఆ యొక్క శివుడు ఒక ఓం నమః శివాయ అనేటటువంటి పంచాక్షరిని రాముడు జపించేవాడు. కాబట్టి ఇద్దరూ ఒకటే, రాముడు శివుడు. అందువలన చక్కగా ఆ రాముడు ఎవరో కాదు, పార్వతీ సోదరుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు రాముడు కరుణామయుడు అనమాట. ఏమంటారు, పాటలు కూడా ఉన్నాయి చూడండి మీరు. రవికుల శోమ శరణము నీయవయ్యా రామ, శరణము నీయవయ్యా జగదభిరామ, రవికుల శోమ శరణము నీయవయ్యా. ఒకటే సతి అని లోకానికి చాటి చెప్పాడు ఆయన. అందువలన ఒకటే మాట, ఒకటే సతి, ఒకటే బాణం. ఈ ప్రిన్సిపల్స్ని మనం నేర్చుకోవాలి రాముడి నుంచి. మెటాఫిజిక్స్, రామతత్వాన్ని నేర్చుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే రామచంద్రుడి యొక్క, సీతమ్మ వారి యొక్క అనుగ్రహం, ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహం మనకు అంతా కలిపి వస్తుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురువుగారు. శ్రీరామ నవమి రోజున ఆ పూజా విధానం కావచ్చు, నేను ఏదైతే అడిగానో ప్రతి ఒక్కదానికి కూడా చాలా చక్కగా సమాధానం అయితే ఇచ్చారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.